అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధులకు ప్రభువారు తన కృపావడిలో నిరంతరము మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యెహోవా అనగా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి చక్కని దివ్యమైన సందేశము. ఇక్కడ నేను ఘనుడనైతిని అన్నారు. ఇక్కడ ఎవరు? ప్రియమైన స్నేహితులారా, ఆయన పోలికలో ఉన్నటువంటి మనుషుడు. ఆయన దృష్టికి ఘనమైన స్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఈ ఘనమైనటువంటి స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉండే విశ్వాసము, ఆయనలో ఉండే భక్తి. గనుక ఇక్కడ ఈ మాట ఆయన చెప్పగలుగుతూ ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను అంటా ఉన్నారు. దేవుడే బలమై ఉన్నారట. దేవుడే ఆయనకు బలమై ఉన్నప్పుడు ఆయన ఘనుడు కాక మరి ఎవరవుతారు? ప్రియ స్నేహితులారా, మానవునికి దైవ బలము తోడై ఉన్నప్పుడు లోకములో మానవుడు ఘనుడై ఉంటాడు. ప్రియులారా, యాకోబు గారిని గూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఎంతో ఆశ్చర్యాన్ని గొల్పిస్తున్నది. ఘనుడయ్యాడు. ఆనాటి యాకోబు ఇశ్రాయేలు అయ్యారు. దేవుని కృపను బట్టి ఈ ఇశ్రాయేలును గురించి దేవుడు ఇక్కడ చక్కని దివ్యమైనటువంటి వివరణ మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ ఒక్కనిలో నుండి గోత్రకర్తలను దేవుడు తెచ్చారు. ఆ గోత్రకర్తల నుంచి సర్వోన్నతుడైనటువంటి దేవుడు జనాంగములు తీసుకొచ్చాడు. ఆ జనాంగములు దైవ జనాంగమై ఉన్నారు. దైవ జనాంగమైన వారు దేవుని కృపలో యాజకులయ్యారు, పాలకులయ్యారు. ప్రియులారా, పాలించేటటువంటి సింహాసన భాగ్యాన్ని దేవుడే కలుగజేశారు. అలాగే కొందరికి యాజకత్వం చేసే యాజక భాగ్యాన్ని దేవుడే కలుగజేశారు. ప్రియులారా, ఇలాగును సర్వోన్నతుడుగు దేవుని దృష్టిలో మనమంతా ఉన్నాము గనుక మనలను దేవుడు తాను నిర్ణయించినటువంటి ఆశీర్వాదములతో నింపి నడిపించువారుగా ఉన్నారు. గనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాము. అప్పుడు ఆయన మనకు బలమాయెను అన్నట్లుగా ఆయనే మనకు బలమై, శౌర్యమై, శక్తి అయి ఉంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము అనేక చోట్ల చూసినప్పుడు దేవుడు నన్ను సింహపు బలం నుండి తప్పించెను అని దావీదు అంటారు ఒక చోట. ఎలుగుబంటి బలము నుండి దేవుడు నన్ను విడిపించెను అంటారు మరొక చోట. ప్రియమైన స్నేహితులారా, చిన్ని బాలుడనైనటువంటి నన్ను అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత భయంకరమైన క్రూర మృగాల నుంచి కాపాడి నా మందకు నష్టం లేకుండా, నాకు హాని లేకుండా చేసిన మహాదేవుడు నాకు బలమాయెను, నాకు అండయున్నారు అని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా, అవి మన ఎదుటికి వచ్చినా, ఒకవేళ అవి మనల్ని లోబరచాలని ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా, అన్నింటినీ జయించే శక్తి దైవశక్తి. ఆ దైవ బలము మనకు దేవుడు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. గనుక ఎన్ని కష్టాల నుంచి అయినా ఆయన మనల్ని విడిపించగలరు. ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా ఆయన మనల్ని విడిపించగలరు. ఎంత అసాధ్యమైనటువంటి జబ్బుల నుండి అయినా మనలను ఆయన విడిపించగలరు. ప్రియ స్నేహితులారా, మా అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశాము. సర్వోన్నతుడు దేవుడు ఘనుడు, ఉన్నతుడు, సహాయకుడై ఉన్నారు. ఆయన సహాయం చేయి మొదలు పెడితే ఎందరూ అపకారం చేయాలనుకున్నా ఏ విధమైనటువంటి హాని కలగదు. వారే సిగ్గుపడి వెనుకకు మళ్ళీ తొలగిపోనట్లుగా సర్వోన్నతుడు మనల్ని గణపరిచేవారై ఉన్నారు, హెచ్చించువారై ఉన్నారు, వృద్ధిలోకి నడిపించువారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మేలు పొందిన వారు కీడు తలపెడుతున్నారు నేటి కాలంలో. వారు వీరు అని లేదండి, అన్ని చోట్ల ఇలాగే కనబడుతున్నది. ప్రియులారా, సర్వోన్నతుడిపై మనము ఆనుకుని ఆ దైవ బలమే మనకు సహాయమై ఉన్నదని మనము విశ్వసించిన ఎడల ఆయనే చూసుకుంటారు. అట్టి
నిరంతర కాపుదల దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. నిరంతర సహకారియగు మా తండ్రి, నీకు స్తోత్రములు. దైవ బలమును దైవ పోలికలో ఉన్న మానవునికి ఇచ్చుటకు నీవెంతమాత్రం వెనకాడువాడవు కాదు. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఇట్టి కృప నీవు చూపించువాడవై ఉన్నావు గనుక నీకు నమస్కారములు, స్తోత్రములు. దేవదేవుడువైన నీవు నీ ప్రభావం చేత ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి ఇబ్బంది నుండి విడిపించండి, ప్రతి శోధన నుంచి విడిపించండి, ప్రతి గండమును తప్పించండి. ఇలాగును వారు కోరిన మేళ్లు వారికి ప్రసాదించండి. నా ప్రియ ప్రభువా, చిన్నవారికి చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్దవారికి పెద్ద సమస్యలు ఉన్నాయి గనుక నా ప్రభువా, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి గనుక ప్రతి వారి సమస్యల నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించి నీ ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను నింపమని యేసు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.